నన్ను ఈ పార్టీలోకి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చి కళ్ళవేయించినటువంటి జూపూడి ప్రభాకర్ గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి వర్యులు 3 ప్రోగ్రాంలు కలిపి ముచ్చటగా పెట్టేశాడు. అలా చెప్పాడు చెప్పగానే ఒంగోలు పరిచయ కార్యక్రమం అయిపోయింది, ఒంగోలు కార్యకర్తల సమావేశం, అలాగే పుట్టినరోజు వాళ్ళ కొడుకు యొక్క పెళ్లి రోజు కూడా ఈరోజు అంటే కలిసి వచ్చే రోజు పెట్టుకున్నారు మొత్తానికి. నేను ఒక 2 విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాను, ఎక్కువ సమయం కూడా తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మన జగన్ గారి పరిపాలనకి తేడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కానీ మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ ని నిలబెట్టి కాంగ్రెస్ ని జీవం పోసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుళ్ళు మూతరాలకు కలిగి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వైఎస్ఆర్ చనిపోయిన వారి కుటుంబమైన జరిగినటువంటి దాడి, ఆ దాడి నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ఉద్యమ పార్టీ, ఎవరికి తల వచ్చేటటువంటి వ్యక్తి కాదు జగనన్న. జగనన్న చెప్పిన చెప్పలు ఆ రోజు కాంగ్రెస్ చెప్పారు, మోసడానికి వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అనేటటువంటి పదం లేకుండా చేసినటువంటి మనగాడు జగనన్న. మరి ఇలాంటి వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు ఒకరు, పవన్ కళ్యాణ్ ఒకరు, చంద్రబాబు కొడుకు ఒకరు, పైన ఉన్నటువంటి కేంద్రం ఒకరు. ఒంటరిగా పోటీ చేస్తారా? ఎప్పుడైనా దమ్ముందా? ఆ విధంగా గుంపులు గుంపులుగా వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అనేకమైనటువంటి అబద్ధాలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనకి డోరు కొట్టి మీకు పథకం వచ్చి దాన్ని గడప వంటకి పథకం తీసుకొని ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వానికి ఎక్కడైనా పోయిన ఉందా? ఎక్కడ పథకాలు వాళ్ళు ఇంటి దగ్గర ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం చెబుతులు ఆడవాళ్ళ చెబుతులు కొట్టేసి లంచాలు తీసుకొని మెక్కి పోతారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి తెలిసినటువంటి బియ్యాన్ని దొంగతనంగా తరలించి వేస్తారు. ఇసుకని దొంగతనంగా ఉచిత ఇస్తున్నాడు, దొంగతనంగా తరలించి వేస్తున్నాడు. మద్యం అయితే చెప్పడానికి ఏమీ లేదు. ఎక్కడన్నా నాణ్యమైన మద్యం ఉందా? మద్యం కుంభకోణాలని మళ్ళీ ఇవాళ కొత్త నాటకం తరలేదు. నిజంగా ఈ రాష్ట్రంలో మద్యం దొంగతనం చేసి వ్యాపారం చేసింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అని 2014-19 మధ్యలో మద్యంలో కుంభకోణం జరిగింది అని ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏపీ ముద్దాయిగా చంద్రబాబుని చేసింది. అంటే ఈ మద్యాన్ని దోచుకునేటటువంటి అలవాటు చంద్రబాబుకి ఎప్పటికే ఉంది. ఇవాళ దోచుకుంటున్నాడు. ఆ దోచుకునేటటువంటి వ్యాపారాన్ని జనాలకి కనపడకుండా మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తారు. మన జగన్ గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మద్యం గురించి చెప్పారా లేదా? ప్రభుత్వం మన ప్రభుత్వంలో ప్రభుత్వం వ్యాపారం చేసింది మద్యం వ్యాపారం. అప్పుడు లాభం ఎవరికి వచ్చింది? ఎవరికి